జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను చెప్పే ప్రతి న్యూస్లో కూడా ఏంటంటే ఒకరిని కించపరచాలనో లేకపోతే ఇంకొకరిని దూషించాలనో ఇంకొకరిని ద్వేషించాలనో కాదు. నేను చెప్పే వార్తలో ఏదైనా తప్పు ఉంటే ఊరికేనే, అంటే సపోజ్ హిందుత్వం మీద ప్రేమ ఉంటే హిందుత్వం మీదనో లేకపోతే ఇంకొకరి మీద ద్వేషం ఉంటే వాళ్ళ మీద ద్వేషంతోనే కాదు, నిజాన్ని నిజంగా మాట్లాడండి. నేను ఏదైనా తప్పు చెప్పుంటే ఇది తప్పు నువ్వు మాట్లాడని చెప్పి అడగండి, ఖచ్చితంగా దాన్ని నేను స్వాగతిస్తా. మీరు చెప్పే కామెంట్కి అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. దాన్ని నేను సిద్ధపడి ఉండా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ న్యూస్ చెప్తున్నా, ఈ న్యూస్లో తప్పు ఉంటే, నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి. ఏమే ఓకేనా? నేను పదే పదే జాంబీగాళ్ళు అని చెప్తా ఉంటా. ఈ జాంబీలు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళ జాతి లక్షణం మాత్రం వాళ్ళైతే పోనించుకోవడంలే. ఎక్కడ ఉన్నా రాళ్ల దాడులు చేయడం, అలాగే రైల్ జిహాదీలు, లవ్ జిహాదీలు, బాంబ్ జిహాదీలు, వీళ్ళ బొందా భోషణాలు ఎందుకులే, నేను ఎక్కువ మాట్లాడితే నేను మళ్ళీ ముందుకెళ్ళిపోతా. అవన్నీ చేస్తా. అయితే మొత్తానికి జనాల ప్రాణాలు అయితే వీళ్ళు తెచ్చా ఉంటారు. అసలు వీళ్ళకున్న మతోన్మాదం భూప్రపంచంలో ఎవరికి కూడా ఉండబోదు. ఇదైతే 100% పక్కా. ఎంతసేపు పోయిందంటే ఎదుటోళ్ళను ఏదో విధంగా వాళ్ళని గెలుక్కొని గొడవలు సృష్టించడమే ఈ జాంబీల పని. ఒక్కొక్కరు ఏంటంటే, నేను అదే చెప్పినా, నేను ఏదైనా తప్పు చెప్పుంటే కామెంట్ చేయండి అన్నట్టు కనేది, ఇష్ట ప్రకారం కనేది, వాళ్ళని గాలికి వదిలిపెట్టేది. వాళ్ళు ఎట్ట పెరుగుతారో కనీసం వాళ్ళ మీద ఆలన పాలన శ్రద్ధ ఏమిలే చాలా మందికి ఉండదు. వాళ్ళు ఏంటంటే సంఘ విద్రోహ శక్తులుగా తయారైపోతారు, అంటే జాంబీల్లాగా మారిపోతారు. మనుషుల విలువ తెలియదు, మర్యాద తెలియదు, సంస్కారం అనేటి అసలు వీళ్ళకి అసలు అవసరం లేని విషయాలు వీళ్ళందరికీ కూడా. ఎంతసేపు ఎదుటి వాళ్ళను ఏదో ఒక విధంగా బాధ పెట్టే విధంగానో లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగానో ఆ విధంగా బిహేవ్ చేసి ఆనందపడతా ఉంటారు. చెప్పినా కదా జాంబీలని. ఇలాంటి సంఘటనే రాజస్థాన్లో మరొకటి జరిగింది. రాజస్థాన్లో బిల్వారా అనే ప్రసిద్ధి చెందిన నగరం ఒకటి, అది సిటీ. ఆ బిల్వారా నగరం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం. ఈ నగరం నుంచి మన తెలుగు రాష్ట్రాలకు కూడా వస్త్రాలు దిగుమతి అవుతూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ బిల్వారా నగరంలో ప్రతి సంవత్సరం రామ్ రేవడి యాత్రను నిర్వహిస్తూ ఉంటారు. అంటే నేను గతంలో ఒకసారి చెప్పిన కావడి యాత్ర అన్నట్టు ఆ రకంలోనే ఇది ఒకటి అన్నమాట. అంటే మనకు వివిధ ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు అట్లా చాలా ఉంటాయి కదా, ఆ మాదిరిగా ఈ రామ్ రేవడి యాత్రను నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ప్రజలు. ఈ బిల్వారా నగరంలో ఈ రామ్ రేవడి యాత్రను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే వస్త్ర వ్యాపారులు ఈ యాత్రను ఘనంగా నిర్వహిస్తారు. అయితే నిన్న ఈ రామ్ రేవడి యాత్రను నిర్వహించుకుంటున్నారు ఎవరు? అక్కడ మెజార్టీ ప్రజలైనటువంటి మన హిందువులు. ఇక ఈ యాత్ర జరుగుతూ ఉండగా ఒక్కసారిగా జిహాదీలందరూ కూడా రెచ్చిపోయి ఈ యాత్రను చూసి కుళ్ళుకు తెచ్చిన ఈ జాంబీగాళ్ళందరూ ఊరికే ఉండకుండా ఈ శోభయాత్రపై పెద్ద ఎత్తున రాళ్లు విసరడం ప్రారంభించినారు. నాయనా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, గుడ్ ఫ్రైడే రోజు కానీ, క్రిస్మస్ రోజు కానీ, లేకపోతే రంజాన్ రోజు కానీ, బక్రీద్ రోజు కానీ, ఆ పండుగలు ఏ పండుగలు వచ్చినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో పండుగలు చేసుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఏదైనా ఒక శోభయాత్ర చేయాలన్నా లేకపోతే ఏదైనా ఊరేగింపు చేయాలన్నా మనోళ్ళు, అంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులు ఏడన్నా పండుగలు 10 మందిలో కలిసి అట్లా ఏదైనా చేసుకోవాలన్నా కూడా భయపడి సచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మన దేవాలయాల కాపలాగా పోలీసు వాళ్ళు ఉండాలా, మన కాపలాగా పోలీసు వాళ్ళు కాపలా ఉండాలా. అర్థమవుతుందా? ఎందుకంటే ఏ పక్క నుంచి ఎవరు దాడి చేస్తారో తెలీదు, ఏడ మత కలహాలు ఎవడు సృష్టించాడో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. అంత భయానక పరిస్థితుల్లో ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులు పండగలు చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యపు దీన పరిస్థితి మన దేశంలో ఉండాలి. అర్థమవుతుంది కదా. అంతేకాకుండా ఈ కర్రలు, ఈ రాడ్లు అన్నీ తీసుకొని వాళ్ళందరూ కూడా హిందువులపై మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో దాదాపు 20 మంది వరకు హిందువులు గాయపడినారు కూడా. దీంతో ఈ విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం, రాజస్థాన్లో బీజేపీని అధికారంలో ఉండేది, ఇక రాళ్ల దాడులు చేసినటువంటి జిహాదీల కోసం వేటైతే ప్రారంభించారు. అంతే, రాళ్ల దాడి చేసిన 10 గంటల వ్యవధిలో సుమారుగా 100 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ జిహాదీలు బిల్వారాలోని జామా మసీదు పై నుంచి హిందువులపై రాళ్ల దాడులు చేశారు. ఎక్కడి నుంచే? జామా మసీదియా? అర్థమవుతుందా? అంటే మసీదు మీద ఆల్రెడీ రాళ్ళు పెట్టుకొని, నేను ఇంకొక మాట చెప్తా, మనోళ్ళు చాలామంది, నేను ముందుగానే చెప్తున్నా, నేను తప్పు చెప్పుంటే నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పండి. మనం శాంతి కపోతాలు అంటాం, అలాగే శాంతి మతస్థులు అంటాం. ఎందుకు చెప్తాం మనం? అది మీకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే హిందూ ముస్లిం బాయ్ అంటాం. అట్టాడిదే ఏడన్నా గుళ్ళల్లో, ఏడైనా దేశంలో ఏడైనా ఎత్తకండి, ఏ గుడి మీద అయినా కానీ రాళ్ళు రొట్టబోసి పెడతారా? పక్కన వాళ్ళ పక్క మతాలని తీసుకుపోయి రాళ్ళతో కొట్టేదానికే. కానీ మసీదుల మీద రాళ్ళు ఏందియా?
ఇంకొకటి ఏంటంటే ఆ వాళ్ళు ఏదో పండగలు చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశారా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా, వాళ్ళని రాళ్ళతో కొట్టాల్సిన అవసరం ఏముండదు, కట్టెలతో కొట్టాల్సిన అవసరం ఉండదు. ఏంది ఇదంతా కూడా, ఏంది దరిద్రం? నిజంగా నేను ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు పాలస్తీనా ఉండదు, హమాస్ ఉండదు, ఆడేదో పాలస్తీనా వాళ్ళ మీద దాడులు చేశారనో లేకపోతే ఇంకోటి ఏదేదో అంతా ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఎన్ని పోస్టులని పెడతా ఉంటారు కదా. ఒరే ఈ తప్పురా స్వామి, మనం ఈ దేశంలో మనం కూడా పౌరులమేను, ఇప్పుడు హిందువులు ఎంతో మనం కూడా అంతేను, మనం కూడా భారతీయులమే, మనం ఒకరి మీద దాడులు చేయకూడదు, ఓళ్ళు మన మీద దాడులు చేస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉండాలి, పోలీస్ వ్యవస్థ ఉండాలి. ఓళ్ళు ఏదైనా మన మీద దాడి చేస్తే మనం దాన్ని న్యాయపరంగా మనం ఎదుర్కొందాం. అలాగే ఏంటంటే మనం కూడా వాళ్ళ మీద దాడి చేయకూడదని చెప్పేసి ఎవరైనా ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారా? ఇన్ని దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు వినాయక చవితి సమయంలో ఎన్ని దాడులు జరగల, మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి. అంటే హిందువులు ఏ పండుగ చేసినా కూడా యాడో చోట దేశంలో ఏంటంటే ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు వీళ్ళంతా ఎందుకు నోరు మెదపడంలే అంటే ఈ దాడులను వీళ్ళు మిగతా వాళ్ళంతా సమర్థిస్తున్నారా? ఏది నాకు అర్థం కావడం లేదా? ఏం జరుగుతుంది అసలు మన దేశంలో? ఈ జామా మసీదు రాజస్థాన్లో అత్యంత ప్రసిద్ధి చెందిన మసీదు. దీంతో రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం ముందుగా ఏంటంటే ఈ జామా మసీదుకు నోటీసులు పంపించింది. ఈ జామా మసీదు నిర్మాణానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా, అంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురామని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఏంటంటే 24 గంటల వ్యవధిలోనే. ఈ 24 గంటల వ్యవధిలో జామా మసీదుకు సంబంధించిన పత్రాలు తీసుకురాకపోతే ఇక జామా మసీదు పని అవుట్ అనమాట. నేను ఒక మాట చెప్తా, మసీదుని ఎందుకు గులుస్తారు అంటారు. మసీదు అన్నాక మసీదులో పెద్ద మనుషులు ఉంటారు, ఏదో మౌల్వీలు అంటారు, ముల్లాలు అంటారు, ఏదో అంటారు కదా. వాళ్ళకి తెలియకుండానే రాళ్ళ కుప్పలు మసీదు మీదకి పోయినాయా? వాళ్ళకి తెలియకుండానే రాళ్ళ దాడులు జరిగినాయా? వాళ్ళకి తెలియకుండానే కట్టెలు అన్నీ తీసుకొచ్చి దాడులు చేశారా? ఎట చేశారు అంటే ఇప్పుడు ఊరన్నాక పెద్ద మనుషులు ఉంటారు, మసీద్ అన్నాక పెద్ద మనుషులు ఉంటారు, గుడి అన్నాక పెద్ద మనుషులు ఉంటారు. అది వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? వీళ్ళు ముఖం మీద కొట్టమనిలే? అవునా కదా? నేనేమైనా తప్పు చెప్పుంటే చెప్పండి. ఇక ఈ జామా మసీద్ చుట్టూరా ఏంటంటే 1000 మంది పోలీసులను, అలాగే 15 బుల్డోజర్లను రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి పెట్టింది. ఈరోజు సాయంత్రానికల్లా ఈ జామా మసీదుకు సంబంధించిన పత్రాలు కనుక చూపించకపోతే ఇక ఇమీడియట్గా ఈ జామా మసీదుని అయితే కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తుంది. అంటే ఒక నికార్సైన ప్రభుత్వం జిహాదీలను ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తారన్నమాట. ఇక రాళ్ళు విసిరేసిన ఈ జిహాదీలకైతే వీపు విమానం మోగిస్తున్నారు. అది ఆ విషయమా? ఈ వీడియోపై ఇన్నిసార్లు అడిగినా కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకుగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నువ్వు తప్పు మాట్లాడినావంటే అది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మాట్లాడింది తప్ప ఉప్ప, నేను మాట్లాడిన దానికి ప్రూఫ్ ఉండాలి. అది. జై శ్రీరామ్.